చెప్పండి. యా మాట్లాడు చెప్పండి. ఈ సైనిక్ స్కూల్స్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సైనిక్ స్కూల్స్ అంటే ఈ ఆల్ ఇండియాలో ప్రతి స్టేట్లో కొన్ని స్కూల్స్ ఉన్నాయి. మనము ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టేట్స్ డివైడ్ కాకముందు 2 స్కూల్స్ మనకు ఉండడం జరిగింది. స్టేట్ డివైడ్ అయినాక ఈ 2 స్కూల్లో కూడా తెలంగాణ ఆంధ్ర వాళ్ళకు కూడా హోమ్ స్టేట్గా ట్రీట్ చేసినారు. మరి ఇది 10 years వరకు ఉంటుందని చెప్పేసి కూడా మరి డిఫెన్స్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్, మన డిఫెన్స్ డిపార్ట్మెంటు అది ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నడిపించారు. అందులో భాగంగానే జనవరిలో నోటిఫికేషన్ వేయడం జరిగింది. తెలంగాణ వాళ్ళు నాన్ స్టేట్ చేయాలన్నా హోమ్ స్టేట్ చేయాలని మేము తర్వాత చెప్తామని చెప్పేసి ఆ నోటిఫికేషన్లు ఇచ్చినారు. దానిలో భాగంగా 20,000 మంది స్టూడెంట్స్ అపేర్ అయ్యారు. ఈ కిన్ స్కూల్ ఏదైతే ఉన్నదో కొంత దాదాపు ఒక 400-500 మందిని ట్రైన్ చేసి ఈ స్కూల్ ద్వారా, ఈ స్కూల్ నుంచి వెళ్ళి కూడా దాదాపు ఒక 400-500 మెంబర్స్ మరి అపియర్ కావడం జరిగింది. దానికి కిన్ స్కూల్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని మంచి ప్రోడక్ట్ని తయారు చేసేసి తీసుకొని ఎక్కువ సైనిక్ స్కూల్ స్టూడెంట్స్ ఇక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అయిన వాళ్ళే అవుతున్నారు. అయితే ఈ మధ్యన ఏంటంటే తల మీద బండరాయి పడినట్టు మరి ఇమీడియట్లీ ఏంటంటే తెలంగాణకు హోమ్ స్టేట్గా కాకుండా నాన్ స్టేట్గా చేస్తూ ఉన్నారు. దానివల్ల ఓన్లీ 1% అవకాశం ఉంటుంది. ఇది చాలా అన్యాయం. ఈ విషయంలో మేనేజ్మెంటు, పేరెంట్స్ ప్లస్ నేను కూడా ఏంటంటే వారికి మిత్రులుగా, డైరెక్టర్ గారికి మిత్రులుగా, ఒక లీగల్ అడ్వైజర్ కాగా ఈ విషయాన్ని మేము లీగల్ కూడా ఫైట్ చేయడానికి మరి ఫైల్ తయారు చేస్తున్నాము. దీని మీద కేసు కూడా మేము ఫైల్ చేస్తున్నాము. అదేవిధంగా పేరెంట్స్ వాళ్ళు కూడా వచ్చినారు. ఇది చాలా అన్యాయము. పేరెంట్స్ మేమందరం కలిసికట్టుగా లీగల్గా మరియు కూడా కొంత మన లీడర్స్ ఎంపీ గారిని కూడా మేము అప్రోచ్ కావడం జరిగింది. రఘునందన్ రావు గారిని కానీ, వంశీకృష్ణ గారు కానీ అప్రోచ్ అయ్యాము. వాళ్ళు కూడా సహకారం అని అందిస్తా అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి తెచ్చి తెలంగాణకు స్కూల్స్ వచ్చేటట్టు చేస్తున్నారు. వారి పరంగాను ప్లస్ ఈ లీగల్ పరంగా కూడా మేము ముందుకు నడిచేసేసి పోతాము. మరి దీనికి మరి సెంట్రల్ గవర్నమెంట్ పునరాలోచించి విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా, తెలంగాణకు నష్టపోకుండా స్కూల్స్ ఇమ్మీడియట్గా ఒక 2 స్కూల్స్ అలాట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క అందరం కలిసి స్టూడెంట్స్ అందరం కూడా న్యాయపరంగా మరి ఈ మన సామాజిక పరంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి తెచ్చి మేమందరం కలిసి కట్టిగా ముందరికి పోతున్నాం. నువ్వు మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం. ఇప్పుడు క్రాంతికి నుంచి మన పేరెంట్స్ వచ్చారు. ఈరోజు ఏదైతే డెసిషన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మినిస్ట్రీ నుంచి, సెంట్రల్ మినిస్ట్రీ నుంచి, డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి వచ్చిందో తెలంగాణ విద్యార్థులకి ఇప్పుడు లోకల్ అనే స్టేటస్ని తీసేసి నాన్ లోకల్ కిందే కన్సిడర్ చేస్తాము అనేది ఇప్పుడు వచ్చిన ప్రెస్ నోట్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఏమంటే ఇది ఇంకా రిజల్ట్ వస్తుందని పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ గత 8 నెలల నుంచి పోస్ట్పోన్ అయ్యి 2 నెలలు 10 months నుంచి వాళ్ళు కృషి చేశారు. ఏది ర్యాంక్ రావాలి, మంచి మార్క్స్ రావాలి, సైనిక్ స్కూల్లో జాయిన్ అయితే మనం డిఫెన్స్ దాంట్లో సర్వీసెస్లో జాయిన్ కావచ్చు. అయితే ఇప్పుడు సొసైటీలో ఎన్నో రకాల కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ కొంతమంది ఇనిషియేట్ తీసుకొని డిఫరెంట్గా పిల్లల్ని డిఫెన్స్ మినిస్ట్రీ తరపు నుంచి ఆర్గనైజ్ చేస్తున్న స్కూల్స్ ద్వారా ఎన్డీఏలో జాయిన్ చేయాలి అనేది ఒక డిఫరెంట్ ఆలోచన చేయడమే అది మనం ఆహ్వానించదగ్గ విషయం. ఇప్పుడు 10 months ప్రిపేర్ అయిన తర్వాత స్టూడెంట్ వాళ్ళ మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది, ఒక ఫ్యామిలీలో ఒక స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ ఇంత హార్డ్ వర్క్ చేసి ఒక స్టేట్ లెవెల్ హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకొని ఇంకో 10 daysలో రిజల్ట్ వస్తుంది, నేను సైనిక్ స్కూల్కి వెళ్తాను, మా పిల్లల్ని సైనిక్ స్కూల్ పంపిస్తాము అనే ఆలోచనలో ఉన్న పేరెంట్స్కి ఇది రిసీవ్ చేసుకునే విధంగా అయితే లేదు. దాని గురించి ఇప్పుడు పేరెంట్స్ అందరు రావటం జరిగింది అండ్ మన లీగల్ అడ్వైజర్ వచ్చారు. దీని రిలేటెడ్గా క్రాంతికి ముందుండి నడిపిస్తుంది, పేరెంట్స్ అందరు మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ విషయంలో మా సైడ్ నుంచి మేము పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ ఏ విధంగా మేము సహాయపడగలమని అన్ని రకాలుగా, అది రాజకీయ పరంగా కావచ్చు, లీగల్ పరంగా కావచ్చు, ఎందుకంటే ట్రైన్ చేయడంతో పాటు స్టూడెంట్ బాధ్యతని, పేరెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీని కూడా మేము అర్థం చేసుకొని ఇనిషియేట్ తీసుకుంటున్నాము. సో
మాకు సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ అందరూ కూడా మాతో కలిసి నడుస్తున్నారు. మేమందరం ఈ ఇష్యూలో ఒక మంచి జవాబుని ఆశిస్తున్నాము. గవర్నమెంట్స్ నుంచి కానివ్వండి, మనకు అందుబాటులో ఉండే రాజకీయ నాయకులు కానివ్వండి. ఆల్రెడీ నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 2 days నుంచి డిస్కస్ చేస్తున్నాము. ఇవన్నీ మీకు త్వరలో క్లారిటీ తెలియజేస్తాము క్రాంతికి నుంచి. థ్యాంక్ యూ.